పొందవయ్యా నా యొక్క మెడలో తాళి కట్టి నీ యొక్క భార్య కింద సేకరించిన ఆయన నా యొక్క భార్య కింద స్వీకరించమంటుంది అవును శంకరుడు ఆలోచించాడు ఆ. అమ్మా ముందే కలియుగం పుట్టగలుగుతుంది కలియుగములు అని నలుడు పుడతారు తల్లి నల్లు పుట్టారంటే కన్న తను వచ్చి కన్న కొడుకు కామ తెచ్చమంటాడమ్మా అటువంటి మాటలు నువ్వు ఆడరాదమ్మా నేను వినరా తల్లి అలాగనగానే ఆదిశక్తి అంటుంది ఏమని బాబు ఓయ్ నేను మీకు తల్లినా ఆ. మీరు నాకు బిడ్డరా ఆ. నేను తల్లి ఎలాగయ్యాను నాకు బిడ్డలు ఎలాగయ్యారు ఒకసారి వరముగా చెప్తా ఆలకించండి అవునండి. ఆయన ఓయ్. గుడ్డలో పుట్టారు గుడ్డలా బిడ్డలారు అయ్యయ్యా. గుడ్డలా బిడ్డలారు మీరు నా మనవల్ల గుడ్డలా, గుడ్డలా, గుడ్డలా బిడ్డలా. మనవలకే మామలకే వైతప్పు శంకరుడా పొందే గడియాలు మనవలకే, మనవలకే వైతపోలేవు. మందార దగ్గర మందలడియాలు. బాబు మీరు గుడ్డులో పుట్టారు గుడ్డే నా బిడ్డ అవుతుంది మీరు నాకు ముద్దులా మనవళ్ళు అవుతారు మనవలకి మామకి వైతప్పులు లేవు 7 గడియల సేపి పొందవయ్యా నా యొక్క మెడలో తాళి కట్టి నీ యొక్క భార్య కింద సేకరించిన ఆయన ఎంత చెప్పిన కానీ ఆది శక్తమ్మాలకెత్తలేదు ఆ. అప్పుడు మహానుభావుడు ఓయ్. శంకరుడు ఆలోచించాడు ఆ. అరే ఓయ్. ఇది కన్ను మన్ను కాకుండా కామంలో మునిగిపోయి ఉన్నది అవును అలాగని ఆ. శంకరుడు అంటా ఉన్నాడు ఏమని అమ్మా నిన్ను పొందుతాను ఆ. కానీ ఓయ్. నీ దగ్గర 3 శక్తులు ఉన్నాయి ఆ. ఆ 3 శక్తులు కూడా నాకు దారిపోసినట్టయితే ఆ. నీ యొక్క మెడలో తాళి కట్టి నా యొక్క భార్య కింద సేకరిస్తానమ్మా అలాగనగాని ఆ. ఆదిశక్తి 3 శక్తులు దారబోస్తుంది ఆ. కత్తి ఆ. కమండలము ఆ. 3 కనేత్రం ఆ. త్రిశూలము ఆ. సర్వ సత్తులను కూడా ఆ. శంకరుడు దారబోస్తుంది ఆ. శంకరుడు బలం ఎక్కువైపోయింది ఆ. ఆది పరాశక్తికి మనం తక్కువైపోయింది బలం తక్కువైపోయింది ఆ. ఆ యొక్క శంకరుడి ఆ. ఒక చేతిలో వాకతండం ముందాడు అవును. ఒక చేతిలో గౌరిబెత్తం ముందాడు ఆ. కంచె కళ్ళ ఈ బుధ కయమంతరించి ఆ. ఆదిశక్తికి నెలబాండువగా ఎంతున్నాడు పోయింది ఆదిశక్తి ఎలాగున్నదా ఎలాగా? నాయన ఒక్కొక్కని పొద్దురా నాయన డక్కల మూడుచురు నాయన బాబాయి మగల నాయన నేను పడవలేను ఎమ్మో నాయన అంటారు నాయన గుర్తుకుంటున్నాను నాయన ఆదిశక్తికి శంకరుడు నెలబాండువగా ఇచ్చాడు పోయింది యావంటి గురువు గారు ఆ. నెల బాండం అంటే ఏమిటండి నెలబాండు అంటే ఏమిటనుకొచ్చమ్మా ఆ. కథ